ఒకప్పుడు సీతాపురం అనే గ్రామం ఉండేది. వేసవికాలం కారణంగా పిల్లలందరూ బయట ఆడుకుంటూ ఉండేవారు. రాము అనే అబ్బాయి, అమ్మా నేను బయటకు వెళ్ళి నా స్నేహితులతో ఆడుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ, సరే వెళ్ళు ఆడుకో, కానీ ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళకు అని చెప్పి పంపిస్తుంది. ఆ రాము స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తాడు. ఆ గ్రామం చివర్లో ఒక మామిడి చెట్టు ఉండేది. వేసవికాలం కారణంగా చాలా మామిడికాయలు కాసేవి. కానీ పిల్లలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడేవారు. ఎందుకంటే ఆ మామిడి చెట్టు దగ్గర దయ్యం ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్పేవారు. కానీ ఆ దయ్యం ఎవరికీ హాని కలిగించేది కాదు. రాము ఇంకా తన స్నేహితుడు ఆడుకోవడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళే మార్గమధ్యంలో ఆ మామిడి చెట్టు కనిపిస్తుంది. రవి ఇలా అంటాడు, ఒరేయ్ రాము, మనం ఆ మామిడికాయలు తెంపుకుందామా అని అంటాడు. అప్పుడు రాము, వద్దురా, మా అమ్మ చెప్పింది, ఆ చెట్టు పైన దయ్యం ఉంటుందంట, మనము ఆ మామిడికాయలు కోయొద్దు, మనం వెళ్ళిపోదాము అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. కానీ ఆ దయ్యం ఎవరిని భయపెట్టేది కాదు. అది పిల్లలు ఏడిస్తే చూడలేకపోయేది. ఎవ్వరు ఆపదలో ఉన్నా సహాయం చేయాలి అనేది చూసేది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్ళి సహాయం చేసేది. కానీ పిల్లలు ఎవరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఆ దయ్యానికి భయపడుతూ ఉండేవారు. ఒకరోజు మిన్ను అనే అబ్బాయి బాల్తో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ ఆడుకుంటూ దారి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా తనకి తెలియకుండానే అడవిలోకి వెళ్ళి అలాగే బాల ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా అటు ఇటు చూసేసరికి ఎవరూ కనిపించరు. అయ్యో, నేను అడవిలోకి వచ్చానా, నాకు ఎవరూ కనిపిస్తలేరు అని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నేను దారి తప్పిపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక రాయి పైన వెళ్ళి కూర్చుంటాడు. ఆ రాయి పైన కూర్చొని మిన్ను ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు మా ఇంటికి ఎలా వెళ్ళాలి, నాకు దారి తెలియదు కదా అనుకుంటాడు. అంతలోపే అక్కడికి చిన్ను దయ్యం వస్తుంది. ఆ దయ్యాన్ని చూసి మిన్ను చాలా భయపడతాడు. అమ్మో, దయ్యం నన్ను ఏమైనా చేస్తుందేమో అని అనుకుంటాడు. అప్పుడు దయ్యం, భయపడకు మిన్ను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఏమీ చేయను అని చెబుతుంది. దానికి మిన్ను చాలా సంతోషపడి, అవునా, నిజమా, నాకు సహాయం చేస్తావా, నేను దారి తప్పిపోయి అడవిలోకి వచ్చాను, నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతావా అని అడుగుతాడు. అప్పుడు దయ్యం, అవునా, సరే నేను నీకు సహాయం చేస్తాను, నన్ను చూసి ఏమీ భయపడకు, నిన్ను సురక్షితంగా మీ ఇంటికి తీసుకెళ్తాను అని దయ్యం చెబుతుంది. అప్పుడు మిన్ను, సరే నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టు, నన్ను తీసుకెళ్ళు, మా గ్రామంకి తీసుకెళ్ళు అని చెప్తాడు. అప్పుడు దయ్యం ఆ మిన్ను దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని సురక్షితంగా వాళ్ళ గ్రామంలోనికి తీసుకెళ్తుంది. అప్పుడు మిన్ను తల్లిదండ్రులు మిన్నుని వెతుక్కుంటూ వీళ్ళకి ఎదురుగా వస్తారు. దయ్యం మిన్ను గ్రామంకి తీసుకురావడం చూసి రవి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. మిన్ను వాళ్ళ నాన్నగారు చిన్ను దయ్యంతో ఇలా అంటారు, మా కుమారుడిని సురక్షితంగా తీసుకొచ్చినందుకు నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా చిన్ను దయ్యం అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అదే ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమెకు ఎవరూ ఉండరు. అందుకని చిన్ను దయ్యం ఆ ముసలమ్మకి కనిపించకుండా తనని చూసుకుంటూ ఉండేది. ఆ ముసలమ్మ తన జీవనం సాగించడానికి ఊర్లోని అన్ని వీధులు తిరుగుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు చాలా వాన కురుస్తుంది. తాను ఆ కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అయ్యా, వర్షం పడుతుంది, నేను కూరగాయలు ఎలా అమ్ముకోవాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా తన ఇంటి గుడిసె కూలిపోయేలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, నేను వర్షంలో ఎటు వెళ్ళాలి అని అనుకుంటూ బాధపడుతూ ఆ ముసలమ్మ ఇంట్లో పడుకుంటుంది. అప్పుడు ఆ చిన్ను దయ్యం వచ్చి ఆ ముసలమ్మ ఇంటిపై కప్పు బలంగా ఉండేలా వర్షం నీరు రాకుండా కవర్ కప్పుతుంది. అప్పుడు ఆ ముసలమ్మ సురక్షితంగా ఉంటుంది. ఇలా చిన్ను దయ్యం పిల్లలకి దారి చూపించడం, ఆకలిగా ఉన్న వారికి పనులు ఇవ్వడం, జంతువులకు నీళ్లు పెట్టడం, ఇలా మంచి మంచి పనులు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఎవరిని భయపెట్టకుండా, ఎవరికి హాని కలిగించకుండా ఉండేది. అప్పుడు గ్రామ ప్రజలు అర్థం చేసుకుంటారు, దయ్యాలు అన్నీ చెడ్డవే కాదు, మంచి మనసుంటే ఎవరైనా దేవుడిలా ఉంటారు అని అనుకుంటారు.
ఒకరోజు చిన్ను దయ్యం పిల్లలతో చెప్తుంది, మంచి పనులు చేస్తే భయం మన దగ్గరికి రాదు అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. ఈ నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? మంచి మనసుంటే ఎవరైనా మంచివారే. మంచి పనులు చేస్తే భయం కూడా స్నేహితుడు. పిల్లలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.